డివైన్ దామోదర్ ఛానల్కు స్వాగతం అండి. సెప్టెంబర్ నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో చూద్దాము. మేషరాశి వారికి ఈ మాసమందు ప్రయాణములు చాలా కష్టసాధ్యమండి. ప్రయాణాల్లో చాలా వరకు సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్య విషయాన్ని తీసుకుంటే కొంత చికాకుగానే ఉంటుంది. ఆరోగ్యంలో సమస్యలు, ఔషధ సేవన వంటివి ఉంటుంది. కోపం విపరీతంగా ఉంటుందండి. దానివల్ల వీరికి స్వతహాగా ఉన్నటువంటి బుద్ధి మాంద్యమవుతుంది. అంటే నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటము వంటివి బుద్ధిమందంగా ఉంటుంది. నిరాశ, సోమరితనం కూడా వీరికి ఉంటుందండి. ఏ పని పూర్తిగా చేయలేకపోతూ ఉంటారు. చాలా వరకు సోమరితనంతో అలా ఉండిపోతూ ఉంటారు. కొన్ని సంఘటనలు బాధ కలిగించునండి వీరికి. జీవితంలో అనుకోని సంఘటనలు జరగటము, దానివల్ల మానసికంగా కుంగిపోవటము వంటివన్నీ కూడా ఈ మాసమందు ఉంటుంది. రావాల్సినటువంటి ధనం బాగా ఆలస్యం అవుతుందండి. మీకు ఏదైనా బకాయిలు రావాల్సి ఉంటే ఉద్యోగరీత్యా కావచ్చు, లేదా వేరే ఇతరుల దగ్గర నుంచి రావాల్సి ఉన్నటువంటి బకాయిలు ఏదైతే ఉందో అవన్నీ కూడా బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాగే వీరికి ఖర్చులు ఎక్కువగా ఉంటుంది విపరీతంగా. వృషభ రాశి వారికి యోగ్యమైన కాలంగా చెప్పుకోవచ్చు. అన్నింట ప్రతి విషయంలోనూ వీరికి విజయమే. విపరీతమైన ధనయోగం, పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుందండి వీరికి. ఏ విషయంలో అయినా వీరికి ఆదాయం అయితే బాగుంటుంది. కుటుంబంలో పండుగ వాతావరణం ఉంటుందండి. సంతోషంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. విద్యార్థులకు మంచి కాలం. విదేశీయానం కూడా ప్రయత్నించే వారికి ఖచ్చితంగా సునాయాసంగా పూర్తవుతుంది. అదేవిధంగా ఆస్తులు సేకరణ వంటివి లేదా గృహ నిర్మాణము ఇలాంటివి ఏదైనా ప్రయత్నించే వారికి చాలా సులభ సాధ్యమండి ఈ మాసమందు. అలాగే కొత్త వస్తువులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీలతో సౌఖ్యం బాగుంటుందండి. రాజ్యం నందు చాలా వరకు గౌరవము, మర్యాదలు వీరికి తగ్గేటువంటి అవకాశం ఉంది. చాలా వరకు ఆదాయవంతమైన మాసంగా ఈ మాసాన్ని వీరికి చెప్పుకోవచ్చు. అలాగే మిథున రాశి వారికి ఆరోగ్య విషయం అనుకూలంగా ఉందండి. చాలా వరకు ఆరోగ్యవంతులనే చెప్పుకోవచ్చు. ఆర్థిక బలం సంతృప్తికరంగా సమయానికి చేతికి అందుతుందండి వీరికి. కుటుంబంలో ఆనందము, బంధువుల రాకతో కాస్త హడావిడిగా కూడా ఉంటుందండి. విద్యార్థులకైతే అవగాహన బాగా పెరిగి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం వల్ల, అదేవిధంగా వ్యాపార విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి. సంతానము స్థిరత్వం పొందుతుందండి. ఉద్యోగం లేకుండా లేకపోతే ఇంకేదైనా సమస్యలతో ఉండేవారు కూడా వారి జీవితంలో స్థిరత్వాన్ని సాధిస్తారు వీరి యొక్క సంతానము. ఉద్యోగ ప్రాప్తి, వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాల్లో విజయము వగైరాలు ఈ మాసమందు ఈ మిథున రాశి వారికి చక్కగా ఉందండి. అలాగే కర్కాటక రాశి వారికి సాధారణంగా మంచి కాలంగా చెప్పుకోవచ్చండి ఈ మాసాన్ని. అనుకున్నది ఏదోలా సాధించి తీరుతారు. మనశ్శాంతిగా ఉంటుంది వీరికి. గ్రహణంతో అంటే 7వ తేదీ ఈ మాసమందు కలిగేటువంటి చంద్రగ్రహణంతో కొంత ఇబ్బంది ఉన్నను దైవ బలం వీరికి తోడుగా ఉంటుందండి. అలాగే వివాహ ప్రయత్నాలు వీరు చేస్తూ ఉంటే అవి కూడా ఫలిస్తాయి. శత్రు మిత్రత్వం ఉంటుందండి. అంటే శత్రువులు కూడా వీరికి మిత్రుల వలె సహాయపడతారు. కొత్త వ్యక్తులతో విందు, వ్యాపారము వంటివి అనుకూలంగా ఉంది. ఎంతటి సమస్యకైనా ఉపాయం మీకు ఈజీగా తడుతుందండి మీ మధ్యలో. ఆ సమస్యను అలా మీ కైవసం చేసుకుంటారు కూడా. ఆ సమస్యను తీర్చుకోవడానికి మంచి ఉపాయము మీకే ఉంటుంది కాబట్టి ఏ భయము అవసరం లేదండి. అలాగే సింహరాశి వారికి ఈ మాసం ఆదాయం కొంత పర్వాలేదండి. కానీ విపరీతమైన కోపము
వీరికి ఇబ్బంది పెడుతుందండి. వీరి కొంప ముంచేలాగా ఉంటుంది. అది చాలా వరకు తగ్గించుకోవాలి వీరు ఆ కోపాన్ని. ఉద్రేకం వల్ల అనేక విషయాలలో నష్టము, ఇతరులతో విరోధం కూడా ఉంటుందండి. ఇంట బయట మీ గౌరవానికి లోటు ఏర్పడుతుంది ఈ కోపం వల్ల. సంబంధం లేనటువంటి విషయాల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉందండి. జాగ్రత్తగా ఉండాలి. హోదాను కాపాడుకోవడమే వీరికి ఒక యజ్ఞంగా భావించాలి ఈ మాసమందు. వీరి హోదాకు ఆటంకం కలిగేటువంటి ఎన్నో సందర్భాలు ఎదురవుతుంది ఈ మాసంలో. కాబట్టి ఆ స్థాయిని దిగజారిపోకుండా జాగ్రత్త పడాలి వీరు. అలాగే కన్యా రాశి వారికి ఉద్యోగులకు గృహ మార్పు తప్పదండి. అంటే ఉద్యోగ బదిలీ వల్ల కావచ్చు, లేదా సౌకర్యం లేనందువల్లను వీరు గృహ మార్పు అయితే ఈ మాసమందు చేస్తారు. మనసుకు రకరకాల ఆలోచనలతో బాధ పెట్టుకుంటూ ఉంటారు వీరు. వీరి మనసుకు వీరే ఆలోచనలు ఎక్కువ చేసి బాధను వీరే కలిగించుకుంటూ ఉంటారు. ఆదాయ విషయంలో కొంత ఊరటనిచ్చునండి. ఆరోగ్యం మెల్లగా కుదుటపడును. మనోవిచారణ వదిలి జీవితంపై వీరు ధ్యాస ఉంచాలండి. జీవితం ఎటువైపు వెళ్తుందా అన్నట్టుగా దానిపైన ధ్యాస పెట్టి ఆ జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి శ్రమించాలి వీరు. విరోధంతో ఏది సాధించలేమన్న విషయం వీరికి అవగతమవుతుందండి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా కూడా ఉండాలి. తులారాశి వారికి ఉద్యోగులకు చెమట పట్టిస్తుందండి ఈ మాసము. ఎందుకంటే వర్క్ ప్రెజర్ ఎక్కువ అవ్వటము, లేక త్వరగా పూర్తి చేయాలనే కట్టుదిట్టం చేయటం వలన వీరికి కాస్త ఇబ్బందిగానే ఉండవచ్చు. ప్రయాణంలందు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలండి. ప్రమాదాలు జరిగేటువంటి సూచన కూడా గోచరిస్తూ ఉంది మీ రాశి ప్రకారము. ఇక ఇతరులతో తగవులు, విరోధాలకు చాలా వరకు దూరంగా ఉండాలండి. ఆ విరోధాల వల్ల కూడా మీ మనసుకు గాయమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెడుతుందండి మీకు. చిన్న అనారోగ్యం అంటే కూడా జాగ్రత్తగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. తద్వారా ఖర్చులు కూడా కాస్త అధికమయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంది. మనోవిచారణ కుటుంబంలో చాలా వరకు చికాకుగా ఉంటుందండి. ఏదో ఒక సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు. ఏది గొంతెమ్మ కోరికలు లేకపోతేనే ఈ మాసమందు మీకు మంచిదండి. ఆ కోరికల వల్ల కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి అన్ని విధాల లాభం గోచరిస్తుందండి. చాలా వరకు ఆదాయం చాలా బాగుంటుంది వీరికి. విద్య యందు కాస్త శ్రమ ఉన్నా కానీ వీరిదే పై చేయిగా ఉంటుంది. విద్య యందు బాగా రాణింపు ఉంటుంది. ధన, ఆరోగ్య, ప్రయాణ, ఉద్యోగాలలో చాలా వరకు అనుకూలంగా ఉందండి. ధనము బాగుంది, ఆరోగ్యం బాగుంది, ప్రయాణ విషయం అనుకూలంగా ఉంది, ఉద్యోగంలో కూడా మీకు అనుకూలంగా ఉందండి. ఎంతటి వారినైనా లౌక్యంతో ఢీకొనగలరండి. అంతటి లౌక్యం మీకు ఉంటుంది ఈ మాసము. మీ ప్రతిభకు తగినంత గుర్తింపు ఖచ్చితంగా దక్కుతుందండి. ఏది శ్రమ అనుకోకుండా సకాలంలో పూర్తి చేయగల సామర్థ్యం మీకు ఈ మాసం ఉంటుందండి. కాబట్టి ఈ మాసము చక్కగా మీరు సుఖంగా సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అంత బాగుంది ఈ మాసం మీకు. ధనస్సు రాశి వారికి ప్రథమార్థం బాగుండదండి. ఏ కార్యానికైనా విఘ్నాలే ఎదురవుతూ ఉంటుంది ప్రథమార్థంలో, అంటే మొదటి 15 రోజుల్లో. తర్వాత మాసంలో అంటే తర్వాత 15 రోజుల్లో అన్నింట విజయం. ఏదైనా సరే మీరు అనుకున్నంతలోనే సాధించుకుని వస్తారు. ధన, ఆరోగ్య లాభం ఉంటుంది. స్నేహంలో మంచి పట్టు ఉంటుందండి. స్నేహ సంబంధాలు కూడా బలపడేటువంటి అవకాశం ఉంది. భార్యతో మాట పట్టింపులున్నను సమస్య పోవునండి ఈ 15 రోజుల్లో.
కుటుంబం నందు మార్పులు ఆనందకరంగా ఉంటుంది. ఆ మార్పులు ఏవైతే చేస్తారో వాటి వల్ల మీకు ఆనందంగా కూడా ఉంటుంది. రావాల్సినటువంటి బాకీలు ఏదైనా ఉంటే అవి తొందరగా వసూలవుతుందండి. ఆ రెండవ 15 రోజుల్లో అంటే మాస మధ్యం నుంచి ఇటువంటివన్నీ కూడా అనుకూలంగా ఉంది. చాలా సంతోషంగా కూడా ఉంటారు. మకర రాశి వారికి ఏదైనా మాట్లాడితే విరోధం, ఎవరికైనా మేలు కోరితే అటువైపు నుంచి కీడే జరుగుతుందండి మీకు. పరువు మర్యాదలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అవి మంట కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఎటు చూసినా ఇబ్బందులే, ముందు నుయ్యి వెనక గొయ్యి, ఎటూ సమస్య అన్నట్టుగా మీ జీవితం ఉంటుంది. తిన్నది అరగదు, నిద్ర పట్టదు, రకరకాల సమస్యలు మనసులో ఉంటే ఇంకా అలాగే ఉంటుంది. కుటుంబం నందు అశాంతి కూడా ఉంటుందండి. శరీరానికి గాయాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. రుణ బాధలు చాలా వరకు ఇబ్బంది పెడుతుంది. అదే మీకు పెద్ద నలకడగా కూడా ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మాసం మందు. అలా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండదండి. గ్రహాలు వాటి గతులను మార్చి అనుకూలంగా ఉంటుంది మీకు కూడా. కుంభరాశి వారికి అష్టమ గ్రహ సంచారం, అదేవిధంగా గ్రహణ ప్రభావం చాలా వరకు అధికంగా ఉంటుందండి వీరికి. ఎందుకంటే ఈ రాశిలోనే గ్రహణం పడుతుంది కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. వాహనాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రయాణాలు వీలైతే మానుకోవాలి. తప్పనిసరి అయితే కానీ ప్రయాణించకూడదు. మంచి చేసినను తగిన గుర్తింపు అయితే ఉండదండి వీరికి. అంటే ఈ కుంభరాశి వారు ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే కూడా అటువైపు నుంచి గుర్తింపు అయితే దక్కదండి. బంధువులతో చిన్న చిన్న మాట పట్టింపులు వంటివి ఉంటాయి. ఆదాయం ఏదో విధంగా అందుతుంది కానీ ఖర్చులు విపరీతంగా ఉంటుందండి. ఏది పట్టుకున్నా ఖర్చే. చిన్న చిన్న రిపేర్లని వగైరా ఏదో రూపంలో ఖర్చు అయితే విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఈ మాసం అందు ఇంకా తర్వాత రాబోయే మాసం కూడా వీరికి ఖర్చుల విషయంలో అయితే కాస్త ఎక్కువగానే ఉంటుందని గమనించాలి. అదేవిధంగా మీనరాశి వారికి కుజగ్రహం యొక్క ప్రభావం చాలా వరకు ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా గ్రహణ ప్రభావం కూడా వీళ్ళకు కాస్త కీడే చేస్తుంది. ఎందుకంటే వీరికి వ్యయస్థానంలో గ్రహణం కాబట్టి అది సమస్యగానే ఉంటుంది. భార్యాభర్తల మధ్య తగాదాలు వంటివి చాలా వరకు ఉంటాయి. ఆటంకాలు ఎక్కువగా ఉంటుందండి. ఏ కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళలేరు. వాహన రిపేర్లు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. వాటి వల్ల ఖర్చులు, స్నేహితులతో మాట పట్టింపులు, ఆర్థిక అవసరాలు చాలా వరకు పెరుగుతుందండి. డబ్బుతో అవసరం అలా ఉంటుంది మీ జీవితంలో అనుకోని మార్పులు కూడా ఈ మాసం జరిగేటువంటి అవకాశాలు ఉందండి. దానివల్ల మీ మనసుకు కాస్త బాధ అనిపించినను రాబోయే కాలం మీకు కూడా చక్కటి అనుకూలమైన కాలం అండి. అది గుర్తించి సంతోషంగా గడపండి. అలా దాటేయండి ఈ మాసాన్ని. నమస్కారం.